ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములో మనము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చేయబోతున్నాం. 1, మనము ఆరాధన చేయబోతున్నాం. 2, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 3, మనము ప్రార్థన చేయబోతున్నాం. ఈ యొక్క 3 విషయాలను నేను ఈ విధంగా చెప్తాను. 1, వర్షిప్. 2, వర్డ్. 3, వార్ఫేర్, పోరాటం. అది ఎలా చేస్తాం పోరాటం అంటే ప్రార్థన ద్వారా ఈ పోరాటాన్ని మనం చేసేవారిగా ఉన్నాం. ఇది ఈ ప్రార్థనా పోరాటంలో జరిగేటటువంటి విషయం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు యేసు అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం. సగమంత బిగ్గరగా స్వరమెత్తి యేసువా యేసు. రెండు చేతులు పైకెత్తి యేసు. ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Yes,
బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా, యేసు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. ఇంతవరకు మనం దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము యువర్ ప్రేయర్స్, నీ ప్రార్థనలు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 9వ వచనం, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. యెహోవా రాజును రక్షించు, మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేయి అని వాడుక భాషలో మనం చూడవచ్చు. Psalm 20 verse 9, Save, Lord, may the King answer us when we call. ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం చేసేటటువంటి ప్రార్థనలో దేవుడు మన ప్రార్థనల ద్వారా మనకు ఆయన ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. హెల్ప్, సహాయము చేసే దేవుడు. ఈరోజు దేవుడు ప్రార్థన చేస్తే ఏ విధంగా సహాయం చేస్తాడు అనే విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తాను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా రక్షించు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక అని అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 20:6 యెహోవా తన అభిషిక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని మనందరికీ తెలుసు. ఇది ప్రార్థనా పోరాటం. ఈ ప్రార్థనా పోరాటంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. దానికంటే ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం చేసే ఈ మాటలో మనకు దేవుడు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఎక్కడి నుంచి మనకు సహాయం చేస్తాడు? కీర్తనలు 20:2 పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును కాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును కాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు. సియోను అనగా యెరూషలేములో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడు? ఆయన ప్రార్థన చేసిన వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశాడు అనే విషయాలను మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో నుండి దేవుని సన్నిధిలో వారు మూలుగులిడుచు దేవునికి మొరపెట్టినప్పుడు వారి శ్రమను చూచి వారికి విమోచకుడిగా మోషేను పంపించి ఐగుప్తు దేశపు బానిసత్వములో నుంచి వారిని విడిపించి అరణ్య ప్రదేశములో అద్భుతమైన రీతిలో మన్నాను కురిపించి పూరేళ్లను కురిపించి వారి ఆకలిని తీర్చి వారి ఆశ తీర్చి ఎర్ర సముద్రాన్ని దాటించి మారా నీళ్లు మధురముగా చేసి అమాలేకులతో జరిగినటువంటి యుద్ధములో గొప్ప విజయాన్నిచ్చి దేవుడు వారిని ఒక అద్భుతమైన రీతిలో వాగ్దాన భూమిలోకి ప్రవేశపెట్టాడు. మనం ప్రార్థన చేస్తే మనల్ని గమ్యానికి చేరుస్తాడు.
ఇది గొప్ప విషయం. మనం ప్రార్థన చేయటం ద్వారా మనము నిశ్చయంగా గమ్యానికి చేరగలం. చూశారు, ఎవరు ప్రార్థన చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఒక అద్భుతమైన రీతిలో వారికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎస్తేరు దేవుని సన్నిధిలో తన చెలికత్తెలతో పాటు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, అనగా తన యొక్క జీవితంలో యూదా జాతి అంతటినీ కూడా నశింపచేసేటటువంటి ఆ క్రమములో ఆమె చేసిన ప్రార్థన, యూదులు చేసిన ప్రార్థన విన్న దేవుడు ఎవరైతే పన్నాగం పన్నారో ఆ పన్నిన వాడే ఉరి తీయబడ్డాడు. యూదులు తప్పించబడ్డారు. మొర్దెకై గొప్ప స్థితిలోనికి ఎదిగాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, యూదులు ఈరోజు బ్రతికుండడానికి దేవుడే మార్గం చూపించాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసి విడిపించాడు. అలాగే జాతి కొరకు ప్రార్థన చేయగా యూదా జాతి నశించకుండా మనుగడలో ఉండడానికి దేవుడే కారకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనను ఆలకించే దేవుడు. మన ప్రార్థనను ఆయన పక్కబెట్టేవాడు కాదు. మన ప్రార్థనకి తప్పకుండా మనకు జవాబిచ్చే దేవుడు. ఇలాగూ ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. అంతకంటే ముందు యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. అయ్యో, గొప్ప నాయకుడైన యాకోబు చనిపోయాడే, మరి ఇప్పుడు మనకు ఇంత గొప్ప నాయకుడు చనిపోయాడు కదా, మరి ఇంత గొప్ప నాయకుడు చనిపోతే మరి ఇప్పుడు పేతును కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అంతకంటే ముందు మనం ఆరాధించే యేసు ప్రభువారిని చంపేశారు. ఆయన నమ్ముకున్నాము అనే కారణం చేత యాకోబును చంపేశారు. ఇప్పుడు పేతును కూడా చెరసాల్లోకి తీసుకుని వెళ్ళారు. ఏం చేయగలం మనం? వాళ్ళేమో అధికారం కలిగిన వాళ్ళు, రాజకీయంగా అధికార ప్రకారంగా ఎన్నో రకాలైన ఆధిక్యతలు కలిగిన వారు, అధికారం కలిగిన వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేం. కానీ పేతురు విడిపించబడాలి అని అంటే మనకు ఒక్కటే మార్గం ఉంది. చూశారు, మనం ప్రార్థన చేయాలి అని సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన విన్న దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఒక మహత్తరమైన రీతిలో అద్భుతమైన రీతిలో దేవుడు తప్పించాడు. అనూహ్యమైన రీతిలో చెరసాల్లో ఉన్నటువంటి పేతురును అద్భుతంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు సమస్యలతో నలిగిపోతున్నారా? అయితే మీకు దేవుడు సహాయం చేస్తాడు. మిమ్మల్ని అసలు ఉండకుండా చేసేద్దాము, నిర్మూలన చేద్దాము అని అనుకుంటున్నారు ఎవరైనా? అయితే ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక 3, చెరసాల లాంటి బంధించబడినటువంటి అనుభవంలో మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అయితే వాళ్ళు బయటికి రావాలంటే మనమందరం అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. బయటకు వచ్చేస్తారు. ప్రార్థనను ఆలకించువాడు మన దేవుడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ప్రార్థనను ఆలకించువాడు, ప్రార్థన చేసే వాళ్ళకి సహాయం చేసేవాడు. ఈరోజు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రభు యొక్క సహాయం మనమందరం కూడా అనుభవించటానికి ప్రభు పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. తల్లులు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. పెనియల్ గాస్పుల్ చర్చ్లో జరుగుతున్న సేవా పరిచర్య అంతటినీ మీ చేతిలో పెడుతున్నాం. ఈ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలను మీ నామములో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చ్లో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణలోకి వచ్చుటకు సహాయం చేయండి. సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకునే అవకాశం జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం.
దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. దేవా దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. దేవా నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలతో కూడా ఉంచండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. దేవా ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యాన్ని మీ నామములు మీరు జరిగించమని వేడుకొంచున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, యెరూషలేము కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అభివృద్ధి, ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ప్రతి విధమైనటువంటి పేదరికాన్ని రూపుమాపండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో బయటికి వచ్చుదురుగాక. నీ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరుగుటకు సహాయం చేయండి. నిశ్చయంగా మా ప్రభువా, నీవు మాకు సహాయం చేసే దేవుడు. మీరు మీకు ప్రార్థన చేసిన, మీకు మొరపెట్టిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశారు. భయంకరమైన బానిసత్వం నుంచి తప్పించారు. వాగ్దాన భూమిలోకి చేర్చారు. నీ సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేసిన
సంఘం యొక్క ప్రార్థన విని భక్తుడైన పేతురును విడిపించినందుకు నీకు వందనాలు. ఎస్తేరును భయంకరమైనటువంటి విపత్తులో నుంచి, జాతి మనుగడ లేకుండానే చేద్దాం అనుకునే పరిస్థితిలో నుంచి ప్రార్థన ద్వారా మీ సహాయమును అందించి మీరు తప్పించినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రార్థనలు లేదా నీ ప్రార్థనలు అని ఈ అంశంలో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు సాయం చేశారు. అలాగే రేపు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొంది దీవించబడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.